ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ సందర్భంగా దీపారాధన వెలిగించాల్సిందిగా పీడీఏ సార్ని కోరుతున్నాను. అందరికీ శుభోదయం. చాలా ఓరియంటేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ లేదా లిటరసీ క్యాంప్స్ కానీ ఎన్నో చేస్తూ ఉంటాం లీగల్ సర్వీసెస్ అథారిటీ తరఫున. కానీ ఇట్లాంటి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి మన ఒక డిస్ట్రిక్ట్ యూనిట్ ఫర్ లీగల్ సర్వీసెస్ యూనిట్ ఫర్ మెంటల్లీ illness suffering from whoever are suffering from mental illness and the persons with intellectual disorders. తెలుగులో చెప్పాలంటే ఎవరైతే మనోవేదనతో కానీ లేదా ఎవరైతే వాళ్ళ పరిజ్ఞానంలో జడ్జిమెంటల్ చేయడం కానీ లేదా ఏదైనా విషయాన్ని అర్థం చేసుకోవడంలో కానీ అందరూ ఇది ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి. మెంటల్ ఇల్నెస్ అంటే పూర్తిగా మానసికంగా ఇబ్బందులు పడే వాళ్ళే మాత్రమే కాదు, ఏ మాత్రమైనా సరే ఎంత పర్సెంటేజ్లో అయినా సరే నార్మల్ వ్యక్తుల కన్నా వాళ్ళు డిఫరెంట్లీ ఏబుల్డ్ అని మనం అంటాం కదా, అట్లా ఉన్నటువంటి వాళ్ళందరి కోసం మన నాల్సా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఒక డిస్ట్రిక్ట్ యూనిట్ ఫామ్ చేసుకొని ప్రతి ఒక్కరికి కూడాను దేశంలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాలకు కూడాను ఎవరు కూడా ఆర్టికల్ 14లో మనం అందరం ఏమన్నాం, రైట్ టు ఈక్వాలిటీ చెప్పాం. మరి రైట్ టు ఈక్వాలిటీ అనేది జెండర్ డిస్క్రిమినేషనే కాదు, లేదా వాళ్ళ రీజనల్ ఫీలింగ్సే కాదు, మానసికంగా కూడా ఏమాత్రం కూడా ఎవరైనా ఇబ్బంది పడుతున్నటువంటి వారిని కూడా ఈక్వల్గా ప్రతి ఒక్కరికి సమానంగా ట్రీట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మరి ఈ స్కీమ్స్ అనేటువంటి 2015 నుంచే మన నాల్సాలో ఈ స్కీమ్స్ ఏర్పాటు చేశారు. లీగల్ సర్వీసెస్ స్కీమ్ ఫర్ ది పర్సన్స్ విత్ మెంటల్లీ డిజేబుల్డ్ అండ్ మెంటల్లీ ఇల్నెస్ పర్సన్స్ అని చెప్పి క్రియేట్ చేశారు. మరి ఇలాంటి యూనిట్ మన డిస్టిక్లో ఫార్ములేట్ చేసుకోవడం, మరి మనోవేదంతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడాను మన సేవలు అందించడానికని ఈ యూనిట్ ఫార్ములేట్ చేసినప్పుడు 6 ప్యానల్ అడ్వకేట్స్ మరియు 10 మంది పారాలీగల్ వాలంటీర్స్ని మనం స్పెషల్గా ఇక్కడ చూస్ చేసుకోవడం జరిగింది. మన హానరబుల్ చైర్మన్ గారు మన ప్రొసీడింగ్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. మరి మమ్మల్ని ఒక యూనిట్గా ఫార్ములేట్ చేశారు. మరి అసలు మేము ఏం చేయాలి, ఏ విధంగా వెళ్ళాలి అనేటువంటి డౌట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి ఈ యూనిట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, మరి మా డ్యూటీస్ ఏంటి, మా విధులు ఏంటి, మేము ముందు ఏ విధంగా ప్రజలకి సేవ అందించాలి అనేటువంటి వాటికన్నింటికి కూడా ఒక చెక్ పెడుతూ ఈరోజు ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అనేది హానరబుల్ చైర్మన్ గారు మనకి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి యూనిట్ సభ్యులుగా అందరికీ కూడాను డిస్ట్రిక్ట్ యూనిట్కి అందరికీ కూడాను స్వాగతం పలుకుతూ మన హానరబుల్ చైర్మన్ మరియు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జ్ సార్ గారిని సభను ఉద్దేశించి ఈ ఓరియంటేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ఇనాగ్రేట్ చేస్తూ మరి అందరికీ వారి ముఖ్య సందేశాలు ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుతున్నాను. సెక్రటరీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నాగర్కర్నూలు గారికి, మరి లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మధుసూదన్ గారికి, మరి ప్రతి ప్రోగ్రామ్కి డికేట్స్ నుంచి మరి ఎక్కువ మనకి కోఆపరేట్ చేస్తున్న అడ్వకేట్స్ నారాయణ గారికి, మరి ఇక్కడ వచ్చిన ప్యానల్ అడ్వకేట్స్, మరి మీడియా వాళ్ళకి, మరి మిగతా వాళ్ళందరికీ కూడా శుభోదయం. ఇవాళ మనం ఎన్నో ప్రోగ్రామ్స్ మరి నాగర్ కర్నూలు
జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ ఫామ్ అయిన తర్వాత 2 జూన్ 2022 నుంచి చేశాం. అన్నీ కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతూనే ఉన్నాయి. మరి అదేవిధంగా మరి ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే మరి న్యాచురల్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేకపోతున్నారు, ఏ విధంగా లీగల్గా హెల్ప్ కానీ లీగల్ ఎయిడ్ కానీ, మరి సొసైటీలో మనందరం ఉండేలాగా మరి దేవుడు కొంతమందికి అలాంటి అవకాశం ఇవ్వకపోవటం, మరి వాళ్ళు కూడా మరి దేవుడు ఆ ఒక్క డిఫెక్ట్ లేకపోతే వాళ్ళు కూడా కష్టపడి వాళ్ళు కూడా పని చేసుకుని మరి రెగ్యులర్ లైఫ్ వాళ్ళందరూ వాళ్ళు లీడ్ చేసుకునేదిగా ఉండేది. కానీ కొంతమంది మన సొసైటీలో మెంటల్గా ఇల్ హెల్త్ ఉండటం వల్ల వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేకపోవటం, దానివల్ల వాళ్ళ ఫ్యామిలీలో వచ్చే నష్టాలు కష్టాలు, అట్లాగే మరి తెలివిగా ఆలోచించుకోలేకపోవటం, సమయం సందర్భం లేకుండా మరి ఈ మెంటల్ ఇల్నెస్ వల్ల మెంటల్ హెల్త్ వల్ల నార్మల్గా వాళ్ళు ఆలోచించుకోలేక బ్రతకలేకపోవటం, కొన్నిసార్లు ఇట్లాంటి మెంటల్ డిసేబిలిటీ వల్ల వాళ్ళు